అదిగో 5గురు పాండవుల్ని తీసుకొని అదిగో కుంతీదేవిని తీసుకొని అక్కడ ఉన్నటువంటి మహర్షులంతా వాళ్ళకి వచ్చి అప్పచెప్పేసి మళ్ళీ ఈ సింహాసనానికి పోటీ ఏర్పడింది. ఏం చేయాలనుకున్నాడు. దానికోసం అని చెప్పి అదిగో కుమారుడు భీముణ్ణి చంపడానికి విషం పెట్టినా గంగలో దోయించినా అన్నిటికీ సిద్ధపడతా ఉన్నాడు, అన్నిటికీ ఒప్పుకుంటా ఉన్నాడు. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మరాజుకి యువరాజ్య పట్టాభిషేకం చేసి మళ్ళీ అది స్టాండర్డ్ కాకుండా ఉండటం కోసం అని చెప్పి అదిగో వాళ్ళని వారణావతం పంపించి లక్క ఇంట్లో తగలబెట్టాలని చూసి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అధర్మాలు, అన్యాయాలు, అకృత్యాలు చేసి ఎలాగైనా సరే ఈ రాజ్యం నా చేతిలో నుంచి జారిపోకుండా ఉండాలి, నా తర్వాత నా కొడుక్కే రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలా గట్టిగా పట్టుకు కూర్చున్నటువంటి వాడు ధృతరాష్ట్రుడు. మరి అందువల్ల ఈయనకి ఆ ధృతరాష్ట్రుడు అనేటువంటి పేరు చక్కగా కుదిరింది. సరే ఈ వ్యవహారం అంతా అయిపోయింది. సరే వాళ్ళు 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం పూర్తి చేయటం, మా రాజ్యం మాకు ఇవ్వమంటాం. సరే చివరికి శ్రీకృష్ణుడే స్వయంగా రాయబారానికి రావటం, అయ్యా వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకి ఇవ్వండి, లేదంటే కనీసం వాళ్ళకి 5గురికి బ్రతకడానికి 5 ఊళ్ళన్నా ఇవ్వండి అని చెబితే ఏవేవో సాకులు చెప్పాడు, తప్పించుకున్నాడు, ఆ కుమారుడి మీద నెట్టేశాడు. మరి ఇలాంటి వాడు ధృతరాష్ట్రుడు. అదిగో ఆయన ప్రసక్తి తీసుకొచ్చారు ఇప్పుడు. అంటే ఇంత దుర్మార్గుడైనటువంటి వాడి యొక్క ప్రసక్తిని తీసుకొచ్చారు. ఈ ధృతరాష్ట్రుడికి గీతను బోధించినటువంటి వాడు సంజయుడు. సంజయుడు అంటే సమ్యక్ జయం పొందినటువంటి వాడు, అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా చక్కగా జయించినటువంటి వాడు అని. మరి అటువంటి వాడు కనుకనే, ఇంద్రియాలను చక్కగా జయించినటువంటి వాడు కనుకనే వ్యాసుల వారి అనుగ్రహంతో దివ్య నేత్రాన్ని పొందాడు. అదిగో శ్రీకృష్ణుని యొక్క గీతా బోధని సాక్షాత్తుగా విన్నాడు. ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని కన్నులారా దర్శించి పులకించిపోయాడు. ఇదంతా ఎందుకు జరిగిందనంటే ఆ ఇంద్రియ జయం, ఇంద్రియాలను జయించినటువంటి వాడు కనుక. అటువంటి సంజయుడి ద్వారా గీతాబోధన విన్నాడు ధృతరాష్ట్రుడు. అయినప్పటికీ ధృతరాష్ట్రుడికి ఏమీ ప్రయోజనం కలగల. ఎందుకని ప్రయోజనం కలగలేదు? సింహం పాలు కనుక పట్టాలంటే బంగారు పాత్ర కావాలి, చిల్లర పాత్రలో పడితే చిల్లులు పడిపోతూ ఉంటాయి. మరి అదే ప్రకారంగా ఈ గీతా జ్ఞానాన్ని, ఈ అద్భుతమైనటువంటి గీతా జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని అంటే, వినాలి అంటే మనలో దైవీ సంపద ఉండాలి, మనలో సత్వగుణం ఉండాలి. అలా సత్వగుణం ఉన్నటువంటి వాడు, దైవీ సంపద ఉన్నటువంటి వాడు, నిర్మలమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వాడు, సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడు ఇదిగో ఈ గీతా జ్ఞానాన్ని అందుకోగలుగుతాడు. నాగస్వరం విని పడగ విప్పి ఆడాలి అంటే నాగుపాములకే చెల్లుద్ది కానీ మట్టి తినే తుట్టి పురుగులకి కుదరదు. మట్టి పాములు ఈ నాగస్వరం ఊత్తా ఉంటే అవి కాస్త వాటిని స్వీకరించి అవి ఆనందంగా ఆడలేవు. అదే ప్రకారం ఇక్కడ ధృతరాష్ట్రుడు కూడా ఎంత బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి జ్ఞానం అయినప్పటికీ కూడా, ఆ చెప్పేటువంటి వాడు ఇంద్రియాలను జయించినటువంటి సంజయుడు అయినప్పటికీ కూడా ఈయన దగ్గర మాత్రం అలాంటి బుద్ధి లేదు గనక, వాటిని గ్రహించేటువంటి ఆ ప్రశాంతత లేదు గనక ఈయన గీతా జ్ఞానాన్ని విన్నప్పటికీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది. అయితే అర్జునుడికి మాత్రం ఈ గీతా బోధతోటి అతడి యొక్క మోహం కాస్త తొలగింది, స్మృతి కలిగింది. ధృతరాష్ట్రుడు కేవలం అంధుడు మాత్రమే కాదు, ఆయన వివేకాంధుడు. ఆయనకి వివేకం కూడా లేకుండా పోయింది, వివేకంలో కూడా గుడ్డివాడి. అందువల్లనే ధృతరాష్ట్రుడు విన్నప్పటికి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఇద్దరూ విన్నది భగవద్గీతని, ఒకే ఒక్క జ్ఞానాన్ని విన్నారు. అయినప్పటికీ అర్జునుడికి ఉపయోగపడింది, ధృతరాష్ట్రుడికి ఉపయోగపడల. అందుకని ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క ప్రసక్తి తీసుకురావటంలో ఉద్దేశం వ్యాసుల వారిది ఏమై ఉంటుంది అని మనం అనుకోవాలంటే, అయ్యా ఈ గీతా జ్ఞానాన్ని ధృతరాష్ట్రుడిలాగా వినకండి, అర్జునుడిలాగా వినండి అని చెప్పడం కోసమని ధృతరాష్ట్ర ఉవాచ అని ప్రారంభం చేశారు. అదేమిటంటే ఆ మాట చెప్పొచ్చు కదా, ధృతరాష్ట్ర ఉవాచ అని ఎందుకు చెప్పటం? ఎందుకనంటే మనం కూడా ధృతరాష్ట్రులమే కనుక. అదేమిటండి మనం ధృతరాష్ట్రం? అవును, ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క ప్రసక్తిని తీసుకురావటంలో శ్రీకృష్ణుడి యొక్క ఉద్దేశం ఏమిటి?
ఏ రకమైనటువంటి భావనతో వ్యాసుడు ఈ ధృతరాష్ట్రుడి యొక్క ప్రసక్తి తీసుకొచ్చాడు. ధృతరాష్ట్రుడు జ్ఞానాన్ని అందుకోవడానికి అర్హత లేనటువంటి వాడే, అనధికారి. అయితే మనకేం పోయిందండి? ఆయన సంగతి మనకెందుకనంటే మనం కూడా ధృతరాష్ట్రుడు లాంటి వాళ్ళమే కనుక. అయితే మనం ధృతరాష్ట్రులు ఏమిటండి? ఆయనంటే ఆ రాజ్యాన్ని పోకుండా పట్టుకు కూర్చున్నాడు, తనది కానటువంటి రాజ్యాన్ని పట్టుకు కూర్చున్నాడు. మరి మనం ఏ రాజ్యాన్ని పట్టుకొని కూర్చున్నాం అని అంటే మనం కూడా అంతే, ధృతరాష్ట్రుడిలాగానే మనది కానటువంటి దాన్ని మనం కూడా పట్టుకొని కూర్చున్నాం. ఎలా? మనం ఏం చేస్తున్నాం? ఎన్నో రకాలైనటువంటి హీనాతిహీనమైనటువంటి జన్మలు ఎత్తి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లో ఒక్క మానవుడు తప్ప మిగిలినటువంటివన్నీ కూడా జంతువులు, పశుపక్షాదులు, క్రిమికీటకాలే. ఇటువంటి జన్మలు ఎత్తి ఎప్పుడో ఒకసారి ఓ భగవంతుడా, మాకు మోక్షాన్ని పొందడానికి వీలైనటువంటి మానవ జన్మని ప్రసాదించవయ్యా అని భగవంతుడిని ప్రార్థించి ఇదిగో ఈ మానవ జన్మని తెచ్చుకుంటా ఉన్నాం. ఈ శరీరం అనేటువంటి రాజ్యానికి మనం ప్రభువు అయ్యాం. ఇది రాజ్యం. ఈ శరీరం అనేటువంటి రాజ్యానికి మనం ప్రభువులం. ఎప్పుడైతే ప్రభువు అయ్యామో ఈ రాజ్యాన్ని మనకి ప్రసాదించినటువంటి భగవంతుడిని మర్చిపోయి మనం ఎందుకైతే ఈ దేహాన్ని తీసుకొచ్చుకున్నామో ఆ విషయాన్ని మర్చిపోయి దీన్ని ఇంకా దేనికో వాడుకుంటా ఉన్నాం. ఈ దేహం అనేటువంటిది ఒక అద్దె కొంప లాంటిదని జాగ్రత్తగా వాడుకుంటూ మన యొక్క అవసరం తీరిపోగానే, సమయం రాగానే ఈ అద్దె కొంపని ఎవరైతే ఇచ్చారో మనకి ఆయన కాస్త అప్పచెప్పేసి మనం వెళ్ళిపోవాలి అనేటువంటి జ్ఞానం లేకుండా ఇది నాదేనని, అసలు నేనే ఇదని గట్టిగా పట్టుకు కూర్చున్నాం. ఈ దేహమే నేను అని గట్టిగా పట్టుకు కూర్చోవటమే మన అజ్ఞానం. అదే మనం ధృతరాష్ట్రం కావటానికి కారణం. శాస్త్రాలు చెప్తున్నాయి, పెద్దలు చెప్తున్నారు, అయ్యా ఈ దేహాత్మ బుద్ధిని వదలరా బాబు, నువ్వు దేహానివి కాదు, నువ్వు ఆత్మవి. ఈ దేహాన్ని నువ్వు వాడుకోవటానికి భగవంతుడు నీ మీద దయదలిచి నీకు ఇచ్చాడు, ఇది ఒక పరికరం మాత్రమే అని ఎంత చెప్పినా మనం వినిపించుకోం. సంపాదించుకోవటం, తినటం, తిరగటం, దాచుకోవటం, దోచుకోవటం, ఇలా ఇదే మన యొక్క పవిత్ర కర్తవ్యం అని అనుకుంటూ వ్యర్థమైనటువంటి పనులకు మాత్రమే దీన్ని మనం వినియోగించుకుంటూ ఉన్నాం. ఒకవేళ భగవంతుడు ఏమయ్యా నేను ఇచ్చినటువంటి దేహాన్ని నాకు ఇవ్వు అని బలవంతంగా లాగేశాడు అనుకోండి, తిరిగి మళ్ళీ ఇలాంటి దేహాన్ని తెచ్చుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇలాంటి దేహం తెచ్చుకోవడం కోసమే మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాం. కొన్ని పుణ్యకర్మలు చేస్తుంటాం, కొన్ని పాపకర్మలు చేస్తుంటాం. ఈ పుణ్యపాప కర్మల వల్ల మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఇలానే చేస్తాం. అందువల్ల ఈ జన్మ కర్మ అనేటువంటి వలయంలో చిక్కుకుపోతా ఉన్నాం. తిరిగి దేహాలను తెచ్చుకుంటా ఉన్నాం. మరి ఈ ప్రకారంగా గట్టిగా ఈ దేహం అనేటువంటి రాజ్యాన్ని పట్టుకొని కూర్చున్నటువంటి వాడు ఆయన లాగేసినా సరే మళ్ళీ మనం దాన్ని తెచ్చుకొని అలా గట్టిగా పట్టుకొని కూర్చున్నాం. మరి ఇలా గట్టిగా పట్టుకొని కూర్చున్నామంటే మరి మనం ధృతరాష్ట్రులం కాదా? అందుకనే ఇక్కడ ఆ ధృతరాష్ట్రుడు కాదు, ఓ ధృతరాష్ట్రులారా, ఇదిగో మీరు కూడా ధృతరాష్ట్రుడిలాగా విని అనవసరంగా ఇది మీకు ఉపయోగపడకుండా చేసుకుంటారేమో, ఇది మీ అర్జునుడిలాగా విని ఉపయోగపడేట్టు చేసుకోండి అని చెప్పడం కోసమే ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క ప్రసక్తి. మరి తనది కాని దాన్ని తనది అనుకునేటువంటి వాడు ధృతరాష్ట్రుడు. మరి మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏం తెచ్చాం, వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్తున్నాం, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నిజంగా మనం కనుక ఈ లోకంలో నుంచి నాది అనుకున్నది ఏదైనా తీసుకెళ్ళటానికి కనుక వీలుంటే అసలు ఈ లోకంలో ఏ వస్తువులైనా ఇంక మిగిలింటాయా? ఎవడికి చేతైనని వాడు ఎత్తుకొని పోయేవాడు. ఇంకెక్కడ ఏడుంటాయి? ఏమీ ఉండేవి కాదు. అన్నీ ఎక్కడ వదిలేసి వచ్చిన వాడు వచ్చినట్టుగా మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. ఈ విషయం మనకందరికీ తెలియదా? అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఇది నాది అని ఈ మమకార బుద్ధితోటి దాని మీద మనం ముద్రలు వేస్తున్నాం. నాది అని ముద్రలు వేసేస్తున్నాం, రాజముద్రలు వేసేస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచించండి, దేహం నాదేనా?
నిజంగా నాదే ఈ దేహం కనుకైతే ఈ దేహం నేను చెప్పినట్లు వినాలి, నాతో పాటుగా రావాలి. కానీ నా శరీరం నేను చెప్పినట్టుగా వింటుందా? వినటం లేదు. నాకు ఇష్టం లేకపోయినా ముసలితనం వస్తుంది, నాకు ఇష్టం లేకపోయినా రోగాలు వస్తున్నాయి, నాకు ఇష్టం లేకపోయినా జుట్టు నెరుస్తూ ఉంది, నాకు ఇష్టం లేకపోయినా పళ్ళు ఊడిపోతూ ఉన్నాయి, నాకు ఇష్టం లేకపోయినా చేతికి కర్ర వస్తూ ఉంది, నాకు ఇష్టం లేకపోయినా అవయవాలు పట్లు తప్పిపోతూ ఉన్నాయి. సరే, ఇవన్నీ పోతే పోయినాయి, మరి ఈ దేహమైనా నాతో వస్తుందా? ఆహా, ఈ దేహాన్ని కూడా ఇక్కడే వదిలిపెట్టిపోవాలి. మరైతే నాది నాది అని అంటావేమిటి? ఈ దేహమే నీది కాకపోతే ఈ దేహానికి సంబంధించినవి నీ ఎట్లా అవుతాయి? ఒక ఆఫీసర్ గారంట ఒక ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ఊరు వచ్చాడు. ఈ ఊరు వస్తే మంచి ఇల్లు ఒకటి కావాలనుకున్నాడు. ఎవరో తెలిసినటువంటి వాళ్ళు ఉంటే అద్దెకి తీసుకున్నాడు. నెల అద్దె చెల్లించి జాగ్రత్తగా వాడుకుంటున్నాడు. మళ్ళీ ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది 2 ఏళ్ల తర్వాత. శుభ్రంగా ఇల్లు ఖాళీ చేశాడు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశాడు, ఆయన కాస్త వెళ్ళిపోయాడు. అది బాగానే ఉంది. కానీ ఇంకొక ఆయన అంటే అలాగనే వచ్చాడు. ఆయన 10 సంవత్సరాలు ఉన్నాడు ఆ ఇంట్లోనే, అద్దె చెల్లిస్తూనే ఉన్నాడు. 10 సంవత్సరాల తర్వాత ఏదో అవసరమై ఆయన ఇంటి ఆయన ఖాళీ చేయవయ్యా అన్నాడు. అదే ఇది నాదేనండి ఇల్లు అని అన్నాడు. అదేమిటయ్యా నీదేమిటయ్యా, అద్దె కడుతున్నావు కదనండి. అది అనవసరం, అద్దె కడతాం, మున్సిపాలిటీ కడతల్లా అట్టే కడుతున్నాం, కానీ ఇల్లు మాత్రం నాదే అన్నాడు. సార్ నాదే అంటే ఏం చేస్తాడు ఆయన? ఎవరు వాళ్ళ చేత వీళ్ళ చేత చెప్పించాడు. చివరికి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. వాళ్ళ వల్ల కూడా కాకపోతే రౌడీలు తీసుకొచ్చాడు, తన్ని బయటికి పంపించేశాడు. అదేవిధంగా ఈ మానవ శరీరాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం అంటే భగవంతుడిని వేడుకున్నాం, జాగ్రత్తగా వాడుకొని మోక్షానికి ప్రయత్నించి ఈ దేహాన్ని ఉపయోగించుకొని చక్కగా సాధనలు చేసి నా పని పూర్తి చేసుకొని నీ దేహం నీకు ఇచ్చి వెళ్తానయ్యా అని ఒక ప్రమాణం చేసి ఈ దేహాన్ని తెచ్చుకున్నాం. ఇది అద్దె ఇల్లు. దీనికి నెలకొకసారి అద్దిస్తే చాలదు, దీనికి ప్రతిరోజు ఇవ్వాలి. ప్రతిరోజు కూడా ఒకసారి ఇస్తే చాలదు, 3 పూట్ల ఇవ్వాలి. ఈ 3 పూట్ల అద్దిస్తూ ఇంకా మధ్య మధ్య పానీయం సమర్పయామన్నట్టుగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కూడా అప్పుడప్పుడు కాస్త ఆడిస్తూ ఉండాలి. ఈ అద్దె కడితేనే ఇదిగో ఈ దేహం నీకు నిలుస్తుంది, లేకపోతే లేదు. అయితే మరి ఎట్లానైనా సరే ఈ అద్దె చెల్లించేసి మరి చిటిచేరికి ఎప్పుడో ఒకప్పుడు ఇది ఖాళీ చేసి పోవాలి కదా. కానీ ఇంత అందమైనటువంటి భవనాన్ని ఖాళీ చేయటానికి మనం ఇష్టపడం. ఏమిటయ్యా అందం అని అంటే ఎంత అందమైందో జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. ఇదిగోండి మనకి రెప్పలు ఉన్నాయి కదా, అవి ఎలా ఉంటాయి? స్ప్రింగ్ వాకిళ్ళు. ఎందుకనంటే హాయిగా మూస్తాం, హాయిగా తెరుస్తూ ఉంటాం, ఏం కష్టమే లేదు, ఏం శ్రమ లేకుండా. స్ప్రింగ్ వాకిళ్ళు లాంటివి అన్నమాట. వాటంతరవే తెరుచుకుంటాయి, వాటంతరవే మూసుకుంటుంది. ఇక లోపల ఒక వంటశాల ఉంది బ్రహ్మాండంగా, మంచి మంచి మిషన్లు ఉన్నాయి. నువ్వు ఏమన్నా తిను, బ్రహ్మాండంగా అరిగించేస్తాయి. మనం తిని మెదలకుండా పడుకుంటే రాత్రిపూట తెల్లారేటప్పటికల్లా చక్కగా అరిగించేసి ఆ కావాల్సినటువంటి పదార్థం ఏమో శరీర భాగాలకు పంపించి అక్కర్లేనటువంటి దాన్ని ఏమో తెల్లారి పొద్దున్నే బయటికి పంపించే మార్గం చేస్తాం. ఇట్లా రకరకాలైనటువంటి ఇంజన్లతోటి భలే కంట్రోల్లో ఉంచేటువంటి సిస్టమ్ ఇది ఇక్కడ ఉంది. మరి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా కనిపెట్టుకునేటువంటి హృదయం అనేటువంటి ఆఫీస్ కూడా ఒకటి ఉంది. ఇవన్నీ చూసుకొని ఆహా ఇంతటి బ్రహ్మాండమైనటువంటి ఈ ఇంటిని నేనెందుకు వదులుతాను, మనం కూడా భగవంతుడితో నాదే పో, నువ్వు ఇచ్చావా, నేను నిన్ను అడిగానా, ఇది నాదే అని అనేస్తాను. మరి అలా అంటే దీని ఓనర్ అయినటువంటి భగవంతుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకనే భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే ముందుగా అది పెద్ద మనుషుల చేత చెప్పించినట్టుగా శాస్త్రాల ద్వారా గురువుల ద్వారా చెప్పిస్తాడు. నాయన ఈ దేహం నీకు వచ్చింది దేనికనంటే ముక్తిని అందుకోవటం కోసం, జ్ఞానాన్ని తెలుసుకొని శాస్త్రాలని అధ్యయనం చేసి ఆ జ్ఞానాన్ని ఆచరణ చేసి నువ్వు ముక్తిని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందుకోవటానికి మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవటం కోసమని అని ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మనకి వినే అలవాటు ఉండదు. అందువల్ల ఇవన్నీ కూడా మనం అసలు పట్టించుకోం, వినం. సరే వచ్చినటువంటి పని మర్చిపోతాం, మనం కాస్త దీంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాం. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఓహో నేను మామూలుగా చెప్తే నువ్వు వినలేదు కాబట్టి ఇదిగో నోటీస్ ఇస్తానని చెప్పి ఫస్ట్ నోటీస్ ఇస్తాడు. ఫస్ట్ నోటీస్ ఏమిటంటే జుట్టు కాస్త తెల్లబట్టం అనమాట. అంటే జుట్టు తెల్లబడితే మనం